హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఫైనల్ టెస్ట్ ఫర్ మార్క్స్ బూస్టర్గా మనం ఒకటి లాంచ్ చేసుకుంటున్నాం. ఈరోజు పాలిటీ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్తో ఒక ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అనేది అప్లోడ్ చేసాం. సో దీన్ని మనం 99 రూపీస్ ఉన్న కాస్ట్ని ఓన్లీ 29 రూపీస్కి అవైలబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఓన్లీ 1 వీకే ఉంది, అందరికీ అందుబాటులో ఉండాలి. దీనికి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ఎందుకు రాయాలి అనే క్వశ్చన్ మార్క్కి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ సిలబస్ ఆధారంగా మనం అన్నీ కవర్ చేసుకుంటున్నాం, అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా పాలిటీ రిలేటెడ్గా ఎక్కువగా పీవైక్యూ కి సంబంధించి మనం బేసిక్స్ అయితే స్టాటిక్ అంశాలు ఎక్కువ అడుగుతారు, అది కవర్ చేసాం. హై ఈల్డింగ్ అంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న హై ఈల్డింగ్ టాపిక్స్ కూడా మనం కవర్ చేసాం ఇందులో. అదేవిధంగా పాలిటీ హిస్టరీలా కాకుండా పాలిటీ చాలా కరెంట్ పాలిటీని కూడా మనం ఇక్కడ లింక్ చేసుకున్నాం. రీసెంట్గా మనకి చాలా గవర్నర్ ఇష్యూ కావచ్చు, ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ కావచ్చు, రైట్, గ్రేట్ ఇండియన్ బస్టర్ కేస్, సుప్రీంకోర్టు రిలేటెడ్గా రికమెండేషన్స్ కావచ్చు, ఇవన్నీ మనం కవర్ చేసుకుంటూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ చేసుకున్నాం. ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి చాలా కనెక్టివిటీ అనేది ఉంటాయి. అంటే ఓన్లీ 75 క్వశ్చన్స్ అండ్ 75 మార్క్స్తో మనం మార్క్స్ బూస్టర్ ఎలా చేస్తామని చాలామంది డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో మనం చూసుకుంటే వివిధ రకాల అంశాలను మనం ఇక్కడ రిఫ్లెక్షన్స్ రూపంలో కనెక్టివిటీ అయితే ఉంది. సో టెస్ట్ రాయండి. ఫస్ట్ టెస్ట్ అటెంప్ట్ చేసి మీరు ఎంతవరకు అటెంప్ట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు, రైట్. ఈ 1 వీక్ మనకి జస్ట్ ప్రాక్టీస్ మీద, జస్ట్ రివిజన్ మీద మనం టైం పెట్టాలి కాబట్టి, సో ఈ ప్రిపరేషన్ మూడ్లో మనం కంపల్సరీ రివిజన్ వైజు అదేవిధంగా ప్రాక్టీస్ వైజు ఈ టెస్ట్ ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు పీడిఎఫ్ అనేది తర్వాత చదవండి. ఫస్ట్ చాలామంది టెస్ట్ రాయకుండా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకుని దాన్ని చదువుతున్నారు. బట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడూ చదవకూడదు. మనం క్వశ్చన్స్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మనం దాన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చదివితే వేరేలా ఉంటుంది, రైట్. సో ఎంతవరకు మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు అనేది ఈ టెస్ట్ ద్వారా తెలియాలి. ఇదే ఫైనల్ అనుకుని రాయండి, రైట్. సో ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అవైలబిలిటీ అని కాదు, తెలుగు మీడియం కూడా మనకు అవైలబిలిటీ ఉంది. బోత్ లాంగ్వేజెస్లో మీరు ఇమీడియట్గా కింద వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పీడిఎఫ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. టెస్ట్ రాసి అటెంప్ట్ చేసి ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.